అక్క, సీర కట్టుకున్నావా? ఆ నగలెట్టుకున్నావా? ఏ అయ్య నన్ను చంపేస్తాడనా, నిన్ను చంపుతాడనా, లేదా అయ్య చచ్చిపోతాడనా? పెద్దబాబు గారు ద్రోహం చేస్తున్నావు. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నువ్వు ఇట్లా చస్తూ బతుకుతే తోడబుట్టిన నాను బతుకుతాన చెప్పు. నన్ను ముస్తాబయ్యి పెళ్లి కూతుర్లా పోతున్నాను అనుకుంటున్నావురా కనిగా? అమ్మగారి కోరిక తీరాలని ఇచ్చిన కానుకలను ఈ చేతులతో తీసుకున్నానని ఈ సీర కట్టుకున్నాను, ఈ నగలెట్టుకున్నాను. ఇప్పుడు నన్ను ఇట్టా చూస్తే పెద్ద పాపు గారు మనసు లోపల గుండె పగిలేలా ఏడుతారని నాకు తెలుసురా. కానీ గనిగా నన్ను సింగారించుకుంటున్నాను అనుకోమాక. పెళ్లి కాని ఆడపిల్ల చచ్చిపోతే శవాన్ని కూడా అలంకరిస్తారు కదరా. అక్క, అయ్యకి అలంకరించడం రాదురా. పానం పోనాక కుంకుమెట్టి నెత్తిన నీళ్లు పోసి పడితే చాలని ఇప్పుడే గుండెలింత ప్రేమెట్టుకొని పెద్దబాబు గారికి ఎందుకే దూరం అవుతావు? ఇంకొకరింట్లో అడుగు పెట్టాలని ఇలా నిశ్చితార్థం ఉందని తయారైనప్పుడే మేగోటి హనుమంతు కూతురు మేకోటి పార్వతి చచ్చిపోయిందిరా. ఈడ నుండి ఎంత దూరం పోతాను? ఆడికి మటుకు నువ్వు రామాక. సాయంత్రం దాకా ఎదురు చూస్తే శవాన్ని తీసుకొస్తారులే. అక్క, ఏంటక్క మాటలు? అక్క 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 ఊరుకో అక్క. అక్క అక్క నువ్వేం ప్లాన్ చేసావో చెప్పు. నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. అక్కడ అఖిలక్క మంటల్లో కాలిపోయేలా ఉంది. అమ్మ మంటల్లో చిక్కుకుందని దేవాకు తెలిస్తే కొడుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. పార్వతి నిశ్చితార్థాన్ని చూసి ప్రాణాలు విడిచే దేవా ఇక్కడ అమ్మను బతికించుకోవడానికి పెద్ద కోడలు వచ్చిందని పార్వతికి బదులుగా ఈ నాగపడగల చంద్రముఖిని అఖిలాంటి ఎదురుగా నిలబెడతాడంటీ. పార్వతి నిశ్చితార్థం అవుతుంది సరే, నిన్నెలా పెద్ద కోడలని డిసైడ్ చేస్తారు? ప్లాన్లో కోసం మెరుపది. అది ఎలా అమలు చేస్తానో చూడు. పార్వతి ఇక్కడికి వస్తుందేంటి?
చెప్తున్నానమ్మ గారు. పెద్దబాబు గారు ప్రేమించింది నన్నేనని, ఆయన గుండెల్లో ఉన్నది నానేనని మీకు చెప్తాను. కోపంతో మీరు నన్ను చంపేసినా పర్లేదు, కానీ మీరు ప్రాణ త్యాగం చేయకూడదు. షాక్తో చూస్తున్నావా నీలాంబరి? వచ్చింది పార్వతే, పెళ్లి కూతురు కాదు. అమ్మగారు, ఆపండి డాడ్. అమ్మగారు, పార్వతి నువ్వెందుకు వచ్చావు? అమ్మగారి కోసం వచ్చానయ్య గారు. ఆ అమ్మ ప్రాణాలు కాపాడాలనే వచ్చాను. ఏంటి పార్వతి, నువ్వు అఖిలను కాపాడగలవా? నా మనసులో మాట చెప్పకుండా గట్టిగా నోరు కట్టేసుకున్న మాట చెప్తే అమ్మగారి కోరిక తీరుతాది. అదేంటో చెప్పు పార్వతి, చెప్పు పార్వతి. పెద్దబాబు గారు ప్రేమించింది ఎవరినో కాదు శనబాబు గారు. పొట్టకూటి కోసం పట్నం వచ్చి 25 ఏళ్ల నుండి మీ దగ్గరే పని చేస్తున్నా డ్రైవర్ మేగోటి హనుమంతు కూతురు, పని మనిషి పార్వతిని. పార్వతి, అఖిలక్క ప్రాణాలు నిలబడతానని చెప్పి మా పరువు పోగొడతావా? నోటికొచ్చినట్టు వాగితే నీ ప్రాణాలు తీస్తానే. అమ్మగారి ప్రాణాలు కాపాడండి. మీరెన్నాళ్ళు మనసులో ఎంత నలిగిపోయారో అర్థమవుతున్నది పెద్దబాబు గారు. మీరిప్పుడు అమ్మగారితో